హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన జాబ్ క్యాలెండర్ వివరాల గురించి చూసే ప్రయత్నం చేద్దాము. అయితే సిచ్యువేషన్ చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మనకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుంది అనే విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాము. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. విషయంలోకి వస్తే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ మొదటి క్యాబినెట్ సమావేశంలో వీటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏడాదిలోపే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాము, అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి శక్తి ప్రకారం పూర్తి చేస్తామని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని చెప్పి ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీటిలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 1కి ఇస్తామని అనౌన్స్ చేసింది కాబట్టి సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా అందరికీ మళ్ళీ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఎవరైతే ముందు అప్లై చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, వాళ్లకు ఫీ అనేది ఉండదు. అది ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో విషయం చూసే ప్రయత్నం చేద్దాము. గ్రూప్ 1 నియామకాల గురించి వచ్చి గ్రూప్ 1 నోటిఫికేషను ఫిబ్రవరి 1కి 2024కి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గ్రూప్ 2 నియామకాలను 2 ఫేజ్లలో చేపడతామని చెప్పి వీరు జాబ్ క్యాలెండర్లో అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఫేజు ఏప్రిల్ 1, 2024, సెకండ్ ఫేజు డిసెంబర్ 15, 2024. అయితే ఏప్రిల్ 1కు ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఆ ఏప్రిల్ 1కి ఇచ్చే నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ మే వరకు నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వరాదు కాబట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిన తర్వాత ఒక వారం గ్యాప్లోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దానిగా దీనికి అనుగుణంగానే ఎగ్జామ్స్ ప్రిలిమ్స్కి గ్రూప్ 2కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. గ్రూప్ 3 నియామకాల గురించి చూస్తే గ్రూప్ 3 జూన్ 1, 2024 ఫస్ట్ ఫేజు, డిసెంబర్ 1కి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్ 3 నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ కానీ ఇది అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆ నోటిఫికేషన్కి పోస్టులు యాడ్ చేసి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ జూన్లోనే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రూప్ 4 నియామకాలు చూస్తే వీటిని కూడా 2 ఫేజ్లో కండక్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఫేజు జూన్ 1, సెకండ్ ఫేజు డిసెంబర్ 1. అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన గ్రూప్ 4 రిజల్ట్స్ గురించి కొత్త బోర్డు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాటిని కంప్లీట్ చేస్తే మళ్ళీ గ్రూప్ 4కు 2 నోటిఫికేషన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే కొత్త జిల్లాలు, మండలాలు అన్నీ ఏర్పడిన తర్వాత కూడా వాటి ప్రకారంగా పోస్టుల భర్తీ అనేది చేయలేదు కాబట్టి గ్రూప్ 4 నియామకాలు భారీ స్థాయిలోనే జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులందరూ గమనించవచ్చు. తర్వాత టెక్నికల్ పోస్టులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, ఇలా అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఆర్ఎన్బి ఉంది, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, మున్సిపల్, ప్రజారోగ్య శాఖ, వీటన్నిటికీ సంబంధించిన నోటిఫికేషను మే 1కి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో విద్యుత్ శాఖ కూడా ఉంది. విద్యుత్ శాఖ ఏదైతే ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీలు, ఎన్పీడీసీలు ఇవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మే 1కి వచ్చే అవకాశమే ఉంది. మే 1కి ఎలక్షన్ కూడా ఉంటే ఇంకో 1 మంత్ లేట్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. తర్వాత అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు, వెటర్నరీ అధికారుల నోటిఫికేషన్ జూన్ 1కి వచ్చే అవకాశం ఉంది. ఏఎంవి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు, తర్వాత ఫినాన్స్ అండ్ అకౌంట్స్, ప్లానింగ్, తర్వాత వీటికి సంబంధించిన నోటిఫికేషను 2 ఫేజ్లలో ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఫేజు జూన్ 1, సెకండ్ ఫేజు డిసెంబర్ 1. తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో తెలంగాణలో చాలామంది అభ్యర్థులు మన ఛానల్లో కూడా కామెంట్ చేసేవారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి. మార్చి 1, 2024లో ఫస్ట్ ఫేజు, డిసెంబర్ 1, 2024లో సెకండ్ ఫేజు, వీటిని కూడా 2 ఫేజ్లలో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. జూనియర్ లెక్చరర్లు, తర్వాత డిఎలు, జేఎలు,
తర్వాత మన యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ వీటికి కూడా రెండు ఫేజ్లలో నోటిఫికేషన్ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా 2 ఫేజ్లలో ఉంది. తర్వాత స్టాఫ్ నర్సుల గురించి సంబంధించిన నోటిఫికేషన్ కూడా 2 ఫేజ్లలో ఉంది. ప్రజా ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 1కి ఇస్తామని చెప్పి సింగిల్ ఫేజ్ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత విఆర్ఓ, విఆర్ఏ, జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ, తర్వాత మండల స్థాయి టెక్నికల్ సిబ్బంది ఎవరైతే అవసరం ఉన్నారో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జూన్ 1కు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం జరిగింది. జాబ్ క్యాలెండర్ని చూసుకోవచ్చు. అయితే కొంచెం ముందు వెనుక అయినా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తేనే అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వేస్తూ పోతుంటే అందరూ అన్ని నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే బెస్ట్ నోటిఫికేషన్ చూజ్ చేసుకుని జాబ్ వస్తే అందులోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వేరే నోటిఫికేషన్లు ఏవైతే ఉంటాయో వాటికి బ్యాక్లాగ్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఒక ప్రాసెస్ ప్రకారం ఫిల్ చేయడమే అందరికీ మంచిది ఇది. కాబట్టి ప్రభుత్వం క్లియర్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే ముందే జాబ్ క్యాలెండర్ను ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రకటిస్తే అభ్యర్థులు కూడా చూసుకొని ఏ నోటిఫికేషన్ వాళ్ళకి సూటబుల్ అయితే ఆ నోటిఫికేషన్కి మాత్రమే ప్రిపేర్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విధంగా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.